చీమల దాడి మొదలయ్యాక ఏనుగు తొలుత తేలిగ్గా తీసుకున్నా కొద్దిసేపటికి నొప్పితో ఆవేశంగా అరిచి చెవుల్లోకి చీమలు ప్రవేశించగానే భయంలోనైంది. ఓ మాయమ్మ అని అరుస్తూ అడవి అంతా దద్దరిల్లేలా చేశాడు. చీమల నాయకురాలు అప్పుడు, చూశావా బలుడా, నీ శరీరం పెద్దదైనంత మాత్రాన నువ్వు బలవంతుడివి కాదు, ఐకమత్యంలోనే నిజమైన బలం ఉంది. ఒక్క చీమ నిన్ను ఏమీ చేయలేకపోవచ్చు, కాని వేల చీమలు ఒక్కటైతే నువ్వు ఎంతటి బలవంతుడివైనా తలవంచాల్సిందే. బలుడు చివరకు తను చేసిన తప్పును అర్థం చేసుకుని చిన్న జీవుల జీవితానికి విలువ ఉందని తెలుసుకున్నాడు. చీమల ఐకమత్యం ఒక పెద్ద జంతువుని మార్చేసింది. అంతేకాదు, అడవి అంతా ఈ సంఘటనను మాటలుగా చెబుతూ ఐకమత్యమే నిజమైన బలమని గుర్తుంచుకుంది.